హలో అండి, పర్ఫెక్ట్ బెల్లం పరిమాణాన్ని ఎలా చేయాలో చూపించేస్తాను. ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకొని ఇందులో 1 కప్పు బియ్యం తీసుకునేటట్టయితే 4 కప్పుల నీళ్లు పాలు కలిపి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోండి. అదే కుక్కర్లో అయితే మనకి ఎక్స్ట్రా పాలు పట్టవు. ఇలా స్టవ్ మీద పెట్టి ఉడికించేటప్పుడు పక్కా మెజర్మెంట్స్ అని కాకుండా అన్నం ఉడికిందా లేదా అని చెక్ చేసుకుంటూ పాలు కానీ నీళ్లు కానీ వేసుకొని మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. నేను తీసుకున్నది 1/2 కప్పు బియ్యం కాబట్టి 1 కప్పు వరకు బెల్లాన్ని కొంచెం నీళ్లు వేసుకొని కరిగించుకొని పక్కకు పెట్టుకోవాలి. అలానే ఒక చిన్న ప్యాన్లో నెయ్యి వేసుకొని జీడిపప్పుని కిస్మిస్ని మంటని సిమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అన్నం మెత్తగా ఉడికిన తర్వాత ముందుగా కరిగించుకున్న బెల్లం పాకాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి వడకట్టుకొని వేసుకుంటే డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే సెపరేట్ అయిపోతాయి. అలానే పాలు కూడా విరగకుండా ఉంటాయి. వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని అలాగే 1 స్పూన్ ఇలాచీ పొడి, చిటికెడు సాల్ట్ వేసి మొత్తంగా కలిపేసి మూత పెట్టేసి 5 నిమిషాల తర్వాత చూస్తే ఇలా దగ్గర పడి చాలా బాగుంటుంది.